నమస్తే, నేను వైష్ణవి. వెల్కమ్ టు మాస్టర్ కి టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం. ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ప్రముఖ తెలుగు యూట్యూబర్ బిగ్ బాస్ ఫేమ్ షణ్ముఖ్ జశ్వంత్ ను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఒక కేసు విషయంలో పోలీసులు షణ్ముఖ్ ఇంటికి వెళ్లారు. అయితే అక్కడ గంజాయి తీసుకుంటూ షణ్ముఖ్ పట్టుబడ్డాడు. దీంతో అతడిని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాలు తలపెట్టిన చలో సెక్రటేరియట్ ముట్టడికి ఎటువంటి అనుమతులు లేవని జిల్లా ఎస్పీ తుషారా డూడి స్పష్టం చేశారు. లయా సంఘాల నాయకులెవరూ అనుమతి కోసం దరఖాస్తు చేసుకోలేదని తెలిపారు. 30 పోలీసు చట్టం సెక్షన్ 144 అమలులో ఉన్నందున ఎటువంటి ఆందోళనను నిర్వహించేందుకు అనుమతి లేదని అన్నారు. రండి ఎవరు ఉంటే చూపిస్తారు. నాకు తెలియదు వాస్తవం. ఇప్పుడు మా బాబు అవును సార్, ఇప్పుడు చాలా మంది అందరూ ఎంప్లాయ్ చోట పోతున్నారు. ఈరోజు మాకు తెలుసు నా ప్రాబ్లం చెప్పాయా. మళ్ళీ వదిలిపెడతాయి కదా, నేను వదిలిపెడతాను. ఇంకా దారి మాత్రం నాకు తెలియదు. ఆత్మ లేదు చేయగలరు. మీరు మమ్మల్ని కూడా ఇన్స్ట్రక్షన్ పెట్టారు. అవును, ఇక్కడ నాకు తెలియదు, తెలియదు. ఇప్పుడు పాప కాడి నాకు చూపించమంటున్నాను. పాపకు బాగాలేదు, నాకు రమ్మన్నాను. అందుకే ఎందుకు కాకుండా నూతనంగా రాజ్యసభకు ఎన్నికైన సభ్యులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి, గొల్ల బాబురావు, మేడి రఘునాథరెడ్డి కలిశారు. రాజ్యసభ ఎన్నికల రిటర్నింగ్ అధికారి నుంచి ఎంపీలుగా ఎన్నికైన ధృవపత్రాలను తీసుకుని సీఎంను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాలాపూర్ చౌరస్తా వద్ద మద్యం బాబు హల్చల్ చేశాడు. మద్యం మత్తులో హైటెన్షన్ విద్యుత్ స్తంభంపైకెక్కి 2 గంటల పైగా చుక్కలు చూపించాడు. ఈ నేపథ్యంలో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. మందుబాబుని కిందికి దించడానికి పోలీసులు ముప్పు తిప్పలు పడ్డారు. జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ ఇండియా అల్యూమినీ క్లబ్ జామ్ చైతన్య ఆర్ట్స్ థియేటర్స్ సంయుక్త నిర్వహణలో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ వేడుకలను హైదరాబాద్లోని పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పద్మశ్రీ కొలకనూరి ఐకాన్ ఓలేటి పార్వతీశం తదితరులు హాజరయ్యారు. ప్రతి అంశం పైన వారి సాధికారత, ఎందుకంటే
ఆయన వైశ్వాసరైనా మరొకటైనా దానికి ముందు భాగంలో ఆచార్యుడు కనుక భాషని సాహిత్యాన్ని విశేషంగా అధ్యయనం చేసినటువంటి వ్యక్తి. ముఖ్యంగా సమాజంలో అట్టడుగున ఉన్నటువంటి వారి గొంతు వినపడాలంటే ఆ మాట ఎలా ఉండాలి, ఆ సాహిత్యం ఎలా ఉండాలని సమాజం ముందు ఆవిష్కరించినటువంటి రచయిత కొరతలోకి వాళ్ళ ప్రతిభను ఎక్కడో ఢిల్లీలో ఉండే సాహిత్య అకాడమీ లాంటి సంస్థలు గుర్తించి గౌరవించినటువంటి అతి సామాన్యులు. మామూలుగా బస్టాప్లో నిలబడితే ఎవరైతే నిలబడ్డాడే అనుకుంటాం మనం, కానీ సాక్షాత్తు ఒక సాహిత్య అకాడమీ గౌరవాన్ని పొందినటువంటి వ్యక్తులు ఎలా ఉన్నారో చూడండి. ఇది నేర్చుకోవాలి మనం. భాషే కాదు, వ్యక్తిత్వాలు, ఆ వ్యక్తి ప్రవర్తనలు ఇవన్నీ చాలా అవసరం. ఈ రోజుల్లో దూరదర్శన్లోకి FM రేడియోని ప్రవేశించి అసలు సంకర భాష అంటే ఏమిటో ప్రపంచానికి పరిచయం చేస్తున్న దయనీయమైన స్థితిలో ఉన్నాం. మీరు ఒక 50-60 సంవత్సరాల కనుక మీ సమయంలో వెనక్కి ప్రవహించగలిగేటువంటి స్థితి మీకుంటే మీ జ్ఞాపకాలను ఒక్కసారి తిరగేస్తే ఆకాశవాణి భాష కోసం, సాహిత్యం కోసం, సంగీతం కోసం చేసినటువంటి సేవ నిరుపమానం. లేదా ఆదిలాబాద్లో ఉన్నవాడికో, రాజమండ్రిలో ఉన్నవాడికో ఎవరికైనా సరే ఏకసూత్రం. ఆంధ్రప్రదేశ్ టీడీపీకి మరో షాక్ తగిలింది. జలీల్ ఖాన్ ఆఫీస్కి ఉన్న ఫ్లెక్సీలను టీడీపీ కార్యాలయ సిబ్బంది తొలగించారు. కార్యాలయం వద్దకు చేరుకున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కొద్దిసేపటి క్రితమే వైసీపీ రాజ్యసభ సభ్యుడు అయోధ్య రామిరెడ్డిని కలిసిన జలీల్ ఖాన్ సీఎం వద్దకు జలీల్ ఖాన్ ను అయోధ్య రామిరెడ్డి తీసుకువెళ్లినట్లు సమాచారం. కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలం రేకలకుంట గ్రామ పంచాయతీ రేకలకుంట ఎస్సీ కాలనీకి చెందిన వైఎస్ఆర్సీపీ నాయకులు దాదాపు 30 కుటుంబాలు తెలుగుదేశం పార్టీ మైదుకూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ పుట్టా సుధాకర్ యాదవ్ సమక్షంలో వైఎస్ఆర్సీపీ నుండి తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. ఈ సందర్భంగా పుట్టా సుధాకర్ యాదవ్ మాట్లాడుతూ తాను మాటలు చెప్పే నాయకుడిని కాదని, పదవి ఉన్నా లేకున్నా ప్రజాసేవకై కృషి చేయడం జరుగుతుందని అన్నారు. ఎలక్షన్ టైంలో 2000 అంటే లాస్ట్ 5 సంవత్సరాల ముందు ఈ చర్చి కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నది. అప్పుడు సార్ దగ్గరికి వచ్చాం. సార్ దగ్గరికి వెళ్ళాలి, ఏదైనా మాకు ఆర్థిక సహాయం చేస్తారని చెప్పి ఆ రోజు అడిగాము. కానీ జోసెఫ్ మార్టిన్ నన్ను ప్రత్యేకించి ఇన్వైట్ చేశారు. నేను నాతో పాటు కొంతమంది వెళ్ళాం. సార్ వారి ఇంటి దగ్గర సెమీ క్రిస్మస్ ఫంక్షన్ జరిగింది. అక్కడ ఆయన మాట్లాడిన మాటలకి నేను అక్కడే కమ్ములో పట్టుకున్నాను. ఈ రోజు నేను ఈ రీతిగా రాజకీయ సభల్లో ముందుకు రాలేదు. ఈ రోజు వచ్చానంటే మీ క్యారెక్టర్ నచ్చింది కాబట్టి మేము వచ్చాం. అంటే దూరు మండలంలో ఒక చర్చి టోటల్ గా డ్యామేజ్ అయితే టోటల్ దానికి 25 లక్షల రూపాయలు శాంక్షన్ చేసి, అంటే నాకు వ్యక్తులు కాదు ఇంపార్టెంట్, నాకు కావాల్సింది నా అభిమాన మనుషులు కావాలి, కులం కాదు కావాల్సింది, నా నమ్ముకున్నటువంటి వ్యక్తులు కావాలి. నాకు కావాల్సింది నా అభివృద్ధి, నా ప్రజలు, నా మనసులు బాగుండాలా. ఎక్కడైనా కూడా అభివృద్ధి బాటకు నేను. సర్పంచుల పెండింగ్ బిల్లుల కోసం సర్పంచులు హైదరాబాద్ గన్ పార్క్ వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సర్పంచులు ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్య మాట్లాడుతూ అప్పులు తెచ్చి గ్రామాభివృద్ధి చేశాం, ఇప్పుడు పదవి పూర్తయినా కూడా బిల్లులు విడుదల చేయలేకపోవడంతో అప్పు ఇచ్చిన వారు తిరగబడుతున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించకపోతే వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో వేలాది మంది సర్పంచులము నామినేషన్లు వేసి పోటీ చేస్తామని హెచ్చరించారు. ఆందోళనకారులు రోడ్డుపై బైఠాయించడంతో పోలీసులు అరెస్టు చేసి నాంపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. సర్పంచులకు ఉన్నటువంటి బాధలు గతంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి, ఇప్పుడు అధికార పార్టీలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారికి కూడా దాదాపుగా మేము ఇప్పటికీ పలు సందర్భాలలో విజ్ఞప్తి చేసినాం, విన్నవించినాం, మెమోరాండాలు ఇచ్చినాం. ఇప్పుడు కనీసం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మా సర్పంచుల యొక్క బాధలను
ప్రభుత్వంలో వినిపించి అసెంబ్లీలో మొన్న బడ్జెట్ కేటాయిస్తారని చెప్పి ఆశతోటి మా సర్పంచులందరూ వెలిసి కానీ ఈరోజు అసెంబ్లీ ఎదురుగా ఉన్నటువంటి గన్ పార్క్ దగ్గరికి ఎందుకు వచ్చామంటే గన్ పార్క్లో ఉన్నటువంటి అమరవీరుల సాక్షిగా మాకు తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం వస్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సర్పంచులకు కానీ మిగిలిన వర్గాలకు కానీ ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయని కోరుకున్నాం. కానీ గత ప్రభుత్వంలో అనేక గ్రామాలని మాకు ప్రభుత్వము ఇచ్చినటువంటి ఆంక్షల మేరకు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గతంలో మాకు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు మేము ఆ రోజు గ్రామాలను ఎట్లా అంటే మీరు వచ్చి చూడండి గ్రామాల్లో పల్లెలు ఏ రకంగా ఉన్నాయి, ఏ రకంగా అభివృద్ధి చెందినాయి అనేది ఒకసారి వచ్చి విజిట్ చేస్తే తెలుస్తుంది. అని చేసినాం. కానీ ఆ ముఖ్యమంత్రి సిద్దిపేటలోని విద్యుత్ సబ్స్టేషన్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. స్టేషన్ మొత్తం అగ్ని కీలల్లో చిక్కుకుంది. వెంటనే సమాచారం అందుకున్న స్థానిక ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు హుటాహుటిన అక్కడకు చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. పరిస్థితిని సమీక్షించి ఎప్పటికప్పుడు అధికారులతో సంప్రదింపులు చేస్తూ నష్ట నివారణ చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా విద్యుత్ శాఖ మంత్రితో ఫోన్లో కూడా మాట్లాడారు. తొందరగా మనది కూడా మన ఆడికెళ్ళి తొందరగా తెమ్మని వాటర్ ట్యాంకర్లు తెప్పించినాము. ట్యాంకర్లు వచ్చినాయి, దీనికే కనెక్ట్ చేసి డైరెక్ట్ కొట్టొచ్చు. రండి తొందరగా రావాలి, ఎస్సీ ఆఫీస్కి రావాలి, గేట్లకి వెళ్ళి. నువ్వు కూడా రా, ఫోన్స్ తీసుకొని చెల్లి, నువ్వు ఇడికి రా. సిద్ధ మహాసభలో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణపై దాడిని ఖండిస్తూ శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో గాంధీ విగ్రహం వద్ద ఆధ్వర్యంలో జర్నలిస్టులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పలువురు జర్నలిస్టులు మాట్లాడుతూ పత్రికా స్వేచ్ఛను కాపాడాల్సిన అవసరం ప్రభుత్వాలు, పాలకులు, అధికార యంత్రాంగంపై ఉందని గుర్తు చేశారు. పాత్రికేయులు, ఫోటోగ్రాఫర్లు ఏ కార్యక్రమాన్నైనా కవర్ చేసే స్వేచ్ఛ ఉందని కాదని వారిపై దాడికి పాల్పడిన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇక ఇవి ఈ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మాస్టర్ కి టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం.